రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడపల్లి మండలంలో పర్యటించనున్నారు. మరి కాసేపట్లో ఆయన ఇప్పటం గ్రామానికి చేరుకుంటారు. గతంలో ఇప్పటం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాక మళ్లీ వస్తానని బండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలికి మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామానికి వెళ్తున్నారు. పవన్ పర్యటన కోసం జనసేన పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన, ఏదైతే ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ రోజైతే మాత్రం గుంటూరు జిల్లా మా తాడపల్లి పరిధిలో ఉన్నటువంటి ఇప్పటి గ్రామానికి అయితే మాత్రం మరి కాసేపట్లోనే వెళ్ళబోతా ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా గతంలో అక్కడ ఇల్లు నిర్మాణాలు మొత్తం కూడా కూల్చడం అయితే మాత్రం జరిగింది. దీనికి సంబంధించి కూడా గతంలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ బాధితులకు అండగా ఉంటానని చెప్పి కూడా దాదాపు అక్కడ ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాలను అడ్డుకొని కాస్త గందరగోళంగా కూడా వాళ్ళందరికీ ఒక అభయంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. అందులో భాగంగానే రోడ్డు వైండింగ్ పేరుతో కూడా ఇబ్బడం గ్రామంలో పేదల ఇళ్లను కూల్చివేసిగా అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఖచ్చితంగా తను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మరలా ఈ ఒక గ్రామానికి వచ్చి మీరు ఏవైతే కోల్పోయినటువంటి ఇల్లు కోల్పోయినటువంటి బాధితులు ఉన్నారో వారందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినటువంటి మాటల నేపథ్యంలో అయితే మాత్రం ఈ రోజు ఇప్పడం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతా ఉన్నారు. మరి ఏదైతే ఇప్పడం గ్రామానికి చెందినటువంటి ఇండ్ల నాగేశ్వరమ్మ ఇలా రాజశ్రమ్మ ఇంటికి మొదటగా అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళబోతా ఉన్నారు. వెళ్ళడమే కాకుండా స్వయంగా ఆమెను కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులపై కూడా అడిగి తెలుసుకోబోతున్నారని కూడా తెలుస్తా ఉంది. రాజకీయంగా పర్యటన కాకుండా మానవీయ కోణంలో కూడా ప్రాధాన్యత సంతరించుకొని ఈ రోజు ఇప్పటి గ్రామంలో అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇళ్ల నాగేశ్వరమ్మ ఇంటికి అయితే మాత్రం వెళ్ళబోతా ఉన్నారు. మరి కొన్ని పర్యటనల కారణాల వల్ల కూడా వాయిదా పడినప్పటికీ కూడా తిరిగి మరలా ఆయన వెళ్లాలని చెప్పి కూడా భావించి ఈ రోజు కంపల్సరిగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటి గ్రామంలో పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఘన స్వాగతం పలికేందుకు గ్రామస్తులు అయితే మాత్రం భారీ ఏర్పాట్లు అయితే చేసి ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపు ఇచ్చిన మాట కోసం గ్రామానికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పై కూడా ఇప్పటికే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతో పాటు అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మాట ఇచ్చారంటే తప్పడు అనేటువంటి ఒక భావన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇప్పడం గ్రామం సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇప్పడం గ్రామం చేరుకొని అక్కడ ఉన్నటువంటి గతంలో ఇల్లు కోల్పోయినటువంటి బాధితులు అందరితో కూడా స్వయంగా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే జనసేన పార్టీ అయితే మాత్రం విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రచన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.